శ్రీమాత నమః. ఈ రోజు నాకు కామెంట్ లో పాపం ఒక ఆవిడ చాలా బాధపడుతూ రాశారు. అమ్మా, మా భార్యాభర్తలు ఇద్దరిని విడదీసేయాలని ప్రయత్నిస్తున్నారమ్మా, మా ఇంట్లో వాళ్ళే ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఆవిడ బాధను దాచుకున్నారు. అది చదివిన తర్వాత నాకు అనిపించింది, పాపభీతి అనేది లేకపోవటం వల్లే కదా ఇలా పేటరేగిపోతున్నారు. నిజంగా అసలు మార్కండేయ పురాణం ఇలాంటి వాటికి ఏం చెప్పింది, గరుడ పురాణం ఏం చెప్పింది తెలుసుకుంటే అసలు తప్పు చేయాలన్నా భయపడతాం. కాబట్టి మనం ఆ పురాణాలు చదవం, ఎందుకంటే అందులో మంచి ఉంటుంది కదా. మంచి చదివేస్తే మన జీవితం ఎక్కడ బాగుపడిపోతుందో అని చెప్పి మనం పురాణాలు చదవం. అసలు మార్కండేయ పురాణం ఏం చెప్పింది అంటే, ముందుగా తల్లిదండ్రులని గాని, గురువులని గాని, వేదాలని గాని, యాత్రలు చేసేవాళ్ళని గాని నిందిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇనుప ముక్కులున్న పక్షులుట కళ్ళు పీకేస్తాయిట. అంటే గురు నింద చేస్తే గుడ్లు పీకేస్తాయి. కాబట్టి గురు నింద చేసేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడలేదు అని అనుకోండి, మనం చచ్చిన తర్వాత కూడా ఆ పాపం మనతో పాటు వచ్చేస్తుంది. ఆ పాపం ఎలాగుంటుంది, మనకి ఆ తప్పుకి శిక్ష ఎలా ఉంటుంది? ఈ ఇనుప ముక్కులు ఉన్న పక్షుల చేత కళ్ళు పీకించేస్తారు. అలాగే తల్లి కొడుకులకి గొడవలు పెట్టిన, భార్యాభర్తలని విడదీసేసిన, స్నేహితులని విడదీసేసిన వాళ్ళు ఎటువంటి పాపానికి పోతారో తెలుసా? అసిపత్ర నరకంలో పడి బాధలు అనుభవిస్తూ రంపంతో కోయబడతారంట. అందుకే భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టి విడదీసేయాలి అని కుళ్ళు బుద్ధి ఉన్న వాళ్ళందరూ ఆ ప్రయత్నం మానుకోండి కనీసం. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత మనం ఏ బాధ పడతాము అనేది కాస్త గుర్తుంటే ఇలా విడదీయరు ఎవరిని. ఇలా విడదీసి వాళ్ళు ఏం పావుకుంటారో అర్థం కాదు, కానీ విడదీసేయాలని వెదవ బుద్ధి ఉంటుంది. మనం ఒకరికి నష్టం చేశాము అని అనుకోండి, ఇంకొకరికి కష్టం కలిగించాము అని అనుకోండి, అది మన వెనకాలే వచ్చేస్తుంది. కాకపోతే కాస్త ఆలస్యం అవుతుంది అంతే. అందుకే అంటారు మన పెద్దవాళ్ళు, ఉండమ్మా పంచే ఉంచాను కంగారు పడకు అని. ఈ రోజు బాగానే వెళ్ళిపోయింది కదా అని సంతోషపడకు, నీది నీకు పంచే ఉంచాను కంగారు పడకు అని అనమాట అర్థం దానికి. కాబట్టి తల్లి కొడుకుల్ని విడదీసేసిన, ఈ భార్యాభర్తలను విడదీసే ప్రయత్నం చేసి గొడవలు పెట్టినా రంపంతో కోయబడతారనమాట నరకంలోకి పోయాక. అలాగే సాధు సంతతులను తిడుతూ ఉంటారు. మొన్న కరపత్రి స్వామి వారి గురించి అత్యంత అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. అసలు కరపత్రి స్వామి వారి గురించి మాట్లాడుతుంటే ఎంత బాధ కలిగిందో. ఆయన ధర్మ సామ్రాట్. అలాంటి ధర్మ సామ్రాట్ని పట్టుకుని నోటికొచ్చిన మాటలు మాట్లాడారు. అలా మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? కుంభీపాకము అనే నరకంలో పడేసి కాకుల చేత, గద్దల చేత, పురుగుల చేత తినిపిస్తారనమాట. అంటే సాధువులని తిడితే ఏ నరకంలోకి పోతామో? కుంభీపాకంలో పడతాం. ఈ రోజు మనం నోరుంది కాబట్టి తిట్టేశాం కదా, మన నోటి దురద తీర్చేసుకున్నాం కదా అని అనుకుంటారు. కానీ ఎటువంటి పాపంలో పడతామో చూడండి. మనకి తెలియనప్పుడు మనం ఎందుకు ఇంకొకళ్ళని నిందించాలి? శంకరాచార్య స్వామి వారినైనా, రామానుజాచార్య స్వామి వారినైనా అసలు ఎందుకు మనం నిందించాలి? మనకి ఏం అవసరం? మనం ఏమనుకుంటున్నాం అంటే వాళ్ళని తిట్టేసి ఆహా మేము చాలా గొప్ప పని చేసేసాం అని అనుకుంటున్నాం. కానీ అది చేయటం వల్ల, అలా నిందించటం వల్ల ఆ సాధు సంతతులకి ఏవైనా నష్టం వస్తుందా? వాళ్ళకి ఏమీ నష్టం రాదు. నష్టం వచ్చేది మనకే. ఎందుకంటే మన నోటితోటి మనం ఎంత కర్మం చేసుకుంటున్నామో చూడండి. మన నోటితో అనాలోచితంగా మాట్లాడే మాటలకే ఎంత బాధలు అనుభవించవలసి వస్తుందో నరకంలో. అదొక్కసారి అర్థం చేసుకోండి. ఏదో మనకి చేతిలో సెల్ ఉంది కదా, కీప్యాడ్ ఉంది కదా అని చెప్పి నోటికొచ్చినట్లేమో ఈ కామెంట్లు టైప్ చేసేయడము, నోటికొచ్చినట్టు మాట్లాడడము చేస్తే ఇలాంటి నరకాలని అనుభవిస్తాం అన్నమాట. ఇలాంటి నరకాల్లో పడతాం. ధర్మ కంటకులు అంటే ధర్మానికి గ్లాని చేసేవాళ్ళు, హరిహరుల భేదాన్ని చూపించేవారు. హరికి హరుడికి భేదాన్ని చూపిస్తూ ఉంటారు. శివుడంటే పడదు, విష్ణు అంటే పడదు. ఇలా ఒకరికొకరు పడకుండా నింద చేసుకుంటూ ఉంటే ఎటువంటి పాపం వస్తుందో తెలుసా? యమభట్టులు చెప్తారట చచ్చిపోయిన తర్వాత తీసుకుపోయి మన శరీరాన్ని మనల్నే కోసుకోమంటారు. కోసుకోమని ఆ మాంసాన్ని నువ్వే తిను అని చెప్పి బాధేస్తారంట. అది హరిహరుల భేదాన్ని గనక మనం చూపిస్తే. ఇప్పుడు మనం ఎంత సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నామో అంత సంతోషంగా జీవితాన్ని ఇక్కడ మనం బాగానే గడిపేస్తున్నాం. ఎందుకంటే పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యం వల్ల. కానీ ఈ జన్మలో మనం మూట కట్టుకుని పోతున్నాం కదా ఈ పాపం. ఈ మూట కట్టుకుని పోతున్న పాపం వల్ల మనం ఎంత నరకాన్ని అనుభవించవలసి వస్తుంది అంటే వర్ణనాతీతం అన్నమాట. మాటల్లో కూడా వర్ణించలేం. అలాగే పరుల భార్యలని కోరుకునేవాళ్ళు.
అంటే ఇంకొకరితో అనవసరమైన సంబంధాలు పెట్టుకుంటేట కాలిన రాళ్ళు ఉంటాయి చూసారా, రాళ్ళని బాగా కాల్చి దాన్ని ముయ్యమని వెనకాల కొడుతూ ఉంటారట. అటువంటి శిక్షను అనుభవిస్తారు అనవసరమైన సంబంధాలను గనక పెట్టుకుంటే. స్నేహితులను మోసం చేసిన మేలు మరిచిపోయినా, ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించినప్పుడు ఆ రక్షించిన విషయాన్ని మరిచిపోయి కీడు తలపెట్టినా ఎటువంటి నరకానికి పోతామో తెలుసా? ఇందాక పైన నరకాలన్నీ చెప్పని చూసారా, కుంభీపాకంలో పడతారని, ఇనుప ముక్కుల చేత పక్షులు గుడ్లు తినేస్తాయని, రంపంతో కోసేస్తారని. ఈ నరకాలన్నింటినీ చేసిన మేలు మరిచిపోయిన వాళ్ళు, స్నేహితులని మోసం చేసేవాళ్ళు అనుభవిస్తారు. మనం చాలా చటుక్కున అబద్ధం చెప్పేస్తాం. ఏదైనా ఇద్దరి మధ్య, స్నేహితుల మధ్యనా ఎవరి మధ్య అయినా సరే అన్ని బాగున్నంతసేపు వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఏదైనా చిన్న తేడా వచ్చిందంటే పాపం అవతల వాళ్ళని మోసం చేస్తారు. అలా మోసం చేసేవాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మొత్తం మిగతా పాపాలన్నీ చేస్తే ఎటువంటి నరకాన్ని అనుభవిస్తామో అన్ని శిక్షలని స్నేహితులని మోసం చేస్తే అలాంటి శిక్ష పడుతుందన్నమాట. అలాగే స్నేహితులకి ద్రోహం చేసేవాళ్ళు కుక్క జన్మెత్తుతారట. పరిమళ ద్రవ్యాన్ని దొంగిలించేవాళ్ళు, పరిమళ ద్రవ్యాలు ఉంటాయి కదా, కస్తూరి, పునుగు, జవ్వాజీ, ఇలాగా పరిమళ ద్రవ్యాలు ఉంటాయి కదా, ఈ పరిమళ ద్రవ్యాలను గనక దొంగిలిస్తే రోకలి బండలాగా, నల్లిలాగా పుడతారు. అంటే మనం చేసే ప్రతి పని స్వచ్ఛంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. మనకి తెలియకుండా ఎన్నో చేసేస్తూ ఉంటాం, కానీ తెలిసి తప్పులు చేసి, అసలు తెలియకుండా తప్పు చేస్తేనే ఫలితాన్ని, ఆ శిక్షణ అనుభవించాలి. తెలిసి తప్పు చేస్తే ఎటువంటి నరకంలో పడిపోతాం ఒకసారి ఆలోచించండి. ఇంకా ఎన్ని చెప్పారో. ప్రతి ఒక్క మనం మాట్లాడే ప్రతి మాటకి కర్మ విపాకంలో కూడా చెప్తారు, గరుడు పురాణంలో కూడా ఉంటుంది. మనం ఆచి తూచి మాట్లాడకపోతే, ఇంకొకరితో మనం సవ్యంగా ప్రవర్తించకపోతే మనం పడే నరకాలు అంతా ఇంత కావు, మాటల్లో వర్ణించలేనంత నరకానికి పోతాం మనం. కాబట్టి అనవసరంగా గురు నింద చేయకండి. అలాగే స్నేహితులకి ద్రోహం చేయకండి, భార్యాభర్తలని విడదీయకండి. కాబట్టి గురువులని నింద చేసిన, భార్యాభర్తలని విడదీసిన, నోటికొచ్చినట్టు మాట్లాడినా, సాధువులని మనం నోటికొచ్చినట్లు తిట్టిన, అసలు సాధువులను తిడితే కులమే ఉండదు, కులక్షం అయిపోతుందిట. హరిహరులని నిందించినా ఎటువంటి శిక్షలు పడతాయనేది తెలిసింది కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకా మిగతా తప్పులు మనం ఏం చేస్తే ఏ ఫలితాన్ని అనుభవిస్తాము అనేది తెలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.